హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ టు పోచంపల్లి పోతున్నాం. ఎందుకు పోతున్నాం నాకు కూడా తెలియక అంత ఆడే చేసింది. ఏం పర్లేదు మనోడే. ఈడే తీసుకుపోతున్నాను. పోచంపల్లి పెద్ద దూరం ఏం లేదు మా ఇంటి దగ్గర నుంచి, కానీ 50 కిలోమీటర్స్ ఏదో ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ కన్నా పర్టికులర్ ఒక పెద్ద రైడ్ పోవాలి. ఇప్పుడు ఏదో టైంపాస్ పోతున్నాం, కానీ మాకు పోచంపల్లి పోయిన ఏం చేయాలో కూడా తెలియదు. సన్ రైజ్ చూడాలనుకోవడం వాడికి, అందుకే స్పీడ్గా పోతున్నాం. తొందరగా వెళ్ళాం. ఇంకా సన్ రైజ్ చూడనికనే ఎంత తొందరగా తీసుకుపోతున్నాం కూడా జీవన్. ఉంది మరి ఎన్ని గంటలలో నేను రానా. అన్న కార్డు ఉందా? కార్డ్ मेला ये हमारी फार्म है, यहाँ फार्मिंग हो रही है. विलेज वाइब्स. ఎంత చల్లగా ఉంది అన్న, చలి పెడుతుంది. మస్తు చలి పెడుతుంది. ఏ ఊర్లోనో కూడా తెలియదు. పోచంపల్లి రోడ్ వచ్చేసినాం. పోచంపల్లిలో ఉన్నాం. అట్ లాస్ట్ పోచంపల్లికి వచ్చేసినాం. इधर मार रहा रे, किसकी निकाल रहा रे? क्या निकाल रहा रे? సీనరీ అయితే మంచిగా, నిజంగా సీనరీ అయితే మంచిగా ఉంది, బాగుంటుంది. ఈ లేక్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి ఇంకేదో సీనరీ ఉందంట, ఆడిపోతున్నాం. అన్న కళ్ళు తీసుకుని పొద్దుగాల పొద్దుగాలనే తీసారు కారా. ఏది బోట్?
ఆ ముంగడ కూడా చెరువు ఉంది కదా. పొలాల మధ్య నుంచి తీసుకోవచ్చు. ఫైనల్గా వచ్చి సీనరీ అయితే చూసేసినాం, కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ దిగినాం, అయిపోయి టిఫిన్ చేసినాం. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇంకా పోచంపల్లిలో, అంటే ఫోటోకి అంటే ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా. ఎక్కడ చూసినా చెరువులే ఉన్నాయి అక్కడ. వర్షాకాలంలో వస్తే మంచిగా ఉంటుంది. ఫారెస్ట్ ఏరియాగా వర్షాకాలంలో వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. పోచంపల్లి విలేజ్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోయినాం. బయటికి వెళ్ళిపోయి అవుటర్ రింగ్ రోడ్ రామోజీ ఫిలిం సిటీ దాటేసినాం. ఓకే, ఈ వీడియోకి ఇంతే. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, పీస్ అవుట్.